నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు రెడ్ క్రాస్ చారిత్రక స్తూపాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ సంస్థ ఆపదలో ఉన్న ప్రజలకు సేవలు పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో గందరగోళం అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోటీలు 5వ జోనల్ పోలీస్ జట్ల ఎంపికలు బాపట్ల జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ సేవలు ఆపదలో ఉన్న ప్రజలకు మరింత చేరువ చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని రెడ్ క్రాస్ చారిత్రక స్తూపాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు మర్యాదపూర్వకంగా శాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తుఫాన్లు విపత్తులు సంభవించినప్పుడు సహాయ కార్యక్రమాలు అందించడానికి రెడ్ క్రాస్ బృందం సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. రెడ్ క్రాస్ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేసి రోజు ప్రజలను ఆదుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ సలీమా, రెడ్ క్రాస్ చైర్మన్ భట్టు, కార్యదర్శి శర్మ తదితరులు పాల్గొన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మనము ఈ ప్లాస్టిక్ ని నిషేధించుకున్నట్టయితే 50% మన సమస్య పరిష్కారం అయిపోయినట్టే. మనము ఈ రోజు నుంచి సంకల్పించుకుందాం. మన మున్సిపాలిటీల్లో కానీ గ్రామాల్లో కానీ మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళి జనపనార కావచ్చు లేదా కాటన్ కావచ్చు, కుళ్ళే స్వభావం ఉన్నటువంటి దానికి మనం వెళ్దాం. మీ ఇళ్లలో ఏమైనా ఫంక్షన్స్ చేసినా ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు కాకుండా స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్లలోకి వచ్చి కడగడం అనేది బరువైపోయి ప్లాస్టిక్లో తిని ఈసిరి పాడేసి చాలా సులభంగా ఉంది మన పని అని అనుకుంటా ఉన్నారు. అది చాలా తప్పు. మన స్టీల్ గ్లాస్ని 1000 సంవత్సరాలు వాడినా ఏం కాదు. స్టీల్ ప్లేటు, స్టీల్ గ్లాసు, ఆ విధంగా మన హ్యాబిట్స్ని మార్చుకోవాలి. మనలో మార్పు జరగాలి. ఈ అంతా జరగాలని ఈరోజు సంకల్పంతో మేమందరం ఇక్కడికి వచ్చి మీ అందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. సమాచారం అంతా కూడా వెళ్తుంది. ఈ రోజు నుంచి మనం ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ బాపట్ల ఇవన్నీ ఎప్పుడైతే కలుస్తాయో స్వర్ణ భారత్, స్వర్ణ ఆంధ్రాగా, అలాగే స్వర్ణ బాపట్లగా మనం మార్చేటట్లుగా మనం పనిచేయాలి అని వారానికి ఒకరోజు మన బాపట్లని దోమలు లేని బాపట్లుగా మార్చడం కోసం, అలాగే డ్రైనేజీ వ్యవస్థను కూడా పరిశుభ్రంగా చేయడం కోసం ఇటు మున్సిపల్ వర్కర్స్ కానీ, శానిటేషన్ వర్కర్స్ కానీ, అక్కడి దగ్గర నుంచి కమిషనర్ వరకు ప్లానింగ్ డిపార్ట్మెంట్తో సహా, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో సహా ఇప్పుడు మంచి టీం ఏర్పడైంది. భారత్ స్వచ్ఛ ఆంధ్ర కోసం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి వచ్చిన పర్టికులర్గా మున్సిపాలిటీ శానిటరీ బాపట్ల జిల్లాలోని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా దివాస్ కార్యక్రమం ప్రజలకు ఉపయోగకరమని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా దివాస్ కార్యక్రమంలో భాగంగా
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలము నల్లమూతువారిపాలెం గ్రామంలో జరిగిన అవగాహన ర్యాలీలో ఎంపీటీసీలు మరియు జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర పాల్గొని గ్రామంలోని వీధులను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలను, ప్లాస్టిక్ వస్తువుల నిషేధం ఆవశ్యకతను వివరించారు. గ్రామ పెద్దలతో కలిసి గ్రామానికి బయట ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ను సందర్శించి డంపింగ్ యార్డ్ నిర్వహణకు సరైన పద్ధతిలో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ ఇన్ఛార్జు మునిపల్లె చిన్న, జనసేన ఇన్ఛార్జు గరిగంటి శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ కవర్ వాడకు, ప్రాణాలు తీయకు. ఇది కాదు, ప్లాస్టిక్ కవర్ వాడకు, ప్లాస్టిక్ కవర్ వాడకు, ప్లాస్టిక్ కవర్ వద్దు, కాటన్ సంచి ముద్దు. ప్లాస్టిక్ కవర్ వద్దు, ప్లాస్టిక్ కవర్ వద్దు, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, ప్రపంచాన్ని రక్షిద్దాం. ప్రపంచాన్ని రక్షిద్దాం. రోడ్లపై చెత్త వేయకు, పర్యావరణాన్ని పాడు చేయకు. పర్యావరణాన్ని పాడు చేయకు. పర్యావరణాన్ని పాడు చేయకు. పర్యావరణాన్ని పాడు చేయకు. వీడియో ఆన్ అయ్యే ఉందా ఇప్పుడు దాకా? మళ్ళీ మర్చిపోతాం. ప్రతిజ్ఞ ఇది ప్రతి గ్రామాలని స్వచ్ఛంగా ఉంచుకోవాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ గౌరవ కలెక్టర్ మరి వెంకటమురళి గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం నల్లమూతువారిపాలెం గ్రామంలో స్వచ్ఛతా దివస్ జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మరి ర్యాలీ చేసుకోవటం, పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవటం, మరి దానికి ఒక ప్రతిజ్ఞ కూడా గవర్నమెంట్ వారి తరఫున వచ్చింది కాబట్టి ఆ ప్రతిజ్ఞని మన గ్రామంలో ఈరోజు చేసుకుంటున్నాం. ప్రతిజ్ఞ అందరి చేతులు ముందుకు చేసండి. నేను ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛతా దివస్ గా పాటిస్తానని, పరిసరాల పరిశుభ్రత కోసం సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. నేను పరిసరాలను అశుభ్రపరచును మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను. నేను ఈ రోజు నుండి ప్లాస్టిక్ సంచులు మరియు ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ ను వాడను. వాటికి బదులుగా జూట్ మరియు వస్త్ర సంచులను వాడతాను. తద్వారా నా కుటుంబాన్ని, నా రాష్ట్రాన్ని మరియు నా దేశాన్ని ప్లాస్టిక్ నుండి కాపాడుకుంటాను. ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అనంతపురం జిల్లా నగరంలో స్థానిక శ్రీనగర్ కాలనీ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర డాక్ మహారాజ్ సినిమా విజయోత్సవ సభ జనవరి 22న సాయంకాలం 6 నుండి 10 గంటల వరకు అనంతపురంలో జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్, ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు జగన్ పాల్గొని అనంతరం వారు మాట్లాడుతూ బాలయ్య బాబు డాక్ మహారాజ్ విజయోత్సవ సభ అనంతపురంలో జరుగుతున్నందుకు ఈ సభను విజయవంతంగా జరిగేలా చేస్తామని తెలియజేశారు. ఈ విజయోత్సవ సభలో సుమారు 25,000 మంది పాల్గొంటారని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలయ్య అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
తేదీ అనంతపురం టౌన్లో డాకు మహారాజ్ విజయోత్సవ సభ జరుగుతుంది. మా అభిమాన నాయకుడు మా హీరో బాలయ్య బాబు గారు ఈ నెల 22వ తేదీ ఇక్కడికి హాజరవుతున్నారు. అలాగే చిత్రం యూనిట్ మొత్తం ఇక్కడ హాజరవుతున్నారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయినందువలన ఇక్కడ ఈ నెల అనంతపురం టౌన్లో 22వ తేదీ విజయోత్సవ సభ జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. అలాగే ఇక్కడ ఉండే మేము నేనైతే ఏమి, అలాగే మా నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, అలాగే నందమూరి బాలయ్య అభిమానులు అందరూ పాల్గొని ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది. ఈ సభకు ఎంతమంది హాజరవుతారు? దాదాపు ఒక 25,000 మందికి ఇక్కడ ఏర్పాట్లు చేయబోతున్నాం. మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు, ఇక్కడ ఉండే మా సిఏ గారు వీళ్ళంతా ఆల్రెడీ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. లాస్ట్ వీక్ జరగాల్సిన ప్రోగ్రామ్ యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇదే ప్లేస్లోనే మళ్ళా 22వ తేదీ విజయోత్సవ సభ ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా ఎస్పీ గారు దగ్గర ఉండి ఈ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. గతంలో కానీ ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు కానీ ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకోకుండా అభిమానులు కానీ గమనించాలి. ఎవరు తోచుకోకుండా ఇబ్బంది పడుకోకుండా 1 by 1 వచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి బాలయ్య అభిమానులకి, తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ చెప్పడం జరుగుతుంది. మరి ఈవినింగ్ సాయంత్రం 6 గంటల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. అనంతపురం శివారు పరిధిలోనే అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి తెలియజేయాలి. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలని సిపిఐ పార్టీ నాయకులు చంద్ర నరేంద్ర కుమార్ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేద కుటుంబాలకు 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఇందిరమ్మ కమిటీ వేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే పథకాలు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుండి పిన్ని వెంకటేశ్వర్లు, చాంద్ పాషా, శంకర్ నాయక్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ ఒక్కటి పూర్తి కాలేదు, సగం సగం చేసి ఆపుతాను. ఈ కార్డు కూడా సగం మంది చేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జుల్లూరుపాడు మండల సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అనర్హులను తొలగించి అర్హులైన వారందరికీ కూడా సంక్షేమ పథకాలను అందించాలనేటువంటి కార్యక్రమం దాన్ని డిమాండ్ చేస్తూ ఆ వాటిని సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ ఈరోజు ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. జుల్లూరుపాడు మండలంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకం, అదేవిధంగా కొత్త నూతన రేషన్ కార్డులు మంజూరు ఈ ప్రక్రియలో జుల్లూరుపాడు మండలంలో ఈరోజు చూసినట్టయితే 905 రేషన్ కార్డులు మంజూరు చేశారు. ఈ 905 రేషన్ కార్డులు మండలంలో కొన్ని వేలాది కుటుంబాలు రేషన్ కార్డుల కోసం గత దశాబ్దం పైగా అంటే దగ్గర 14 సంవత్సరాలు అయింది రేషన్ కార్డులు ఇచ్చి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డులే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు రాలేదు. ఈ గవర్నమెంట్ వచ్చే సంవత్సరం రాలేదు. ఆ రోజుల్లో కూడా 2013లో ఇచ్చిన రేషన్ కార్డులే రేషన్ కార్డు. ఇంతవరకు రేషన్ కార్డులు మంజూరు కానటువంటి పరిస్థితి. కాబట్టి రేషన్ కార్డులో 905 రేషన్ కార్డులు కనీసం ఇవాళ చూసినట్టయితే 4-5 పంచాయతీల్లో లబ్ధిదారులకు కూడా సరిపోవు. 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ మండలంలో. ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు ఉన్న ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వాళ్ళ పిల్లలకు, వాళ్ళ కుటుంబాలు విడిపోయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లలు కూడా
పెద్దోళ్ళైన పరిస్థితి వాళ్ళ 12-13 ఏళ్ళు అవుతున్నా ఇంతవరకు రేషన్ కార్డులు మంజూరు కాలేదు. ఆ మంజూరు చేసిన అతి కొద్ది రేషన్ కార్డులు కూడా అర్హులైన వారికి ఇవ్వకుండా ఎవరైతే కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రతి అర్హుడికి ఇవ్వాలి. అర్హుడికి ఇవ్వకుండా మా కార్యకర్తలకు మాత్రమే, మాతో తిరిగిన వాళ్ళకి మాత్రమే, మాకు అనుకూలంగా ఉండే వాళ్ళకి మాత్రమే ఇస్తాం. స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కనుక రాజకీయాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. మేము సిపిఐ పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తాను. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలలో లబ్ధిదారులను కనుక ఎంపికలో కనుక పారదర్శకంగా ప్రవర్తించకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించకపోయినట్లయితే తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో గందరగోళం నెలకొంది. ఈ నెల 16వ తారీఖున వచ్చిన కిడ్నాప్ ఫిర్యాదు మేరకు పోలీసులు గుర్తించి వారిని స్టేషన్కు తీసుకురావడం జరిగింది. కిడ్నాప్ కేసు విషయంలో నిందితుడిగా ఉన్న అబ్బాయిని ట్రేస్ అవుట్ చేసిన పోలీసులు స్టేషన్కు తీసుకురావడంతో అబ్బాయి తరఫున మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సేవాలాల్ సేన నాయకులు వందల సంఖ్యలో వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి నినాదాలతో హోరెత్తించారు. హుటాహుటిన అప్రమత్తమైన పాల్వంచ డివిజన్ పోలీసులు పరిసర పోలీస్ బలగాలను పిలిపించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ సతీష్ మాట్లాడుతూ ఈ నెల 16న అమ్మాయి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఇద్దరు మేజర్లు అని అమ్మాయి చెప్పిన విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఇద్దరిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ సుమన్, రాఘవయ్య, కొత్తగూడెం ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొన్న 16వ తారీఖు రోజు పాల్వంచ టౌన్లో 19 ఇయర్స్ ఏజ్ గల ఒక అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, కనబడలేదని చెప్పేసి అమ్మాయి వాళ్ళ ఫాదరు పోలీస్ స్టేషన్లో వచ్చి పిటిషన్ ఇస్తే ఈ పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మేము ఆ తప్పిపోయిన అమ్మాయి కోసం టీమ్స్ పెట్టి సెర్చింగ్ ప్రారంభించాము. ఇది ఉండగా ఈరోజు అమ్మాయి ఒక అబ్బాయి కూడా వచ్చేసి మేము
అంటే ఇష్టపూర్తిగా పోయినామని ఒకసారి చెప్పడము, ఇష్టం లేదని ఒకసారి చెప్పడం జరిగింది. సరే ఏదేమైనా అమ్మాయి అయితే వచ్చేసింది. అమ్మాయి ఇప్పుడు షీటింగ్ కంట్రోల్లో ఉంది. రేపు అమ్మాయిని జడ్జి గారి ముందు ప్రవేశపెడతాము. జడ్జి గారి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం. తర్వాత కోర్టు ఉత్తర్వుల ప్రకారం అమ్మాయిని ఎక్కడికి పంపించాలో ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. జిల్లా జట్టుగా ఎంపికైన నల్గొండ, సూర్యాపేట జిల్లాల పోలీస్ క్రీడాకారులకు పోటీలు నిర్వహించిన 5వ జోనల్ పోలీస్ జట్లు ఎంపిక చేశారు. 5వ జోనల్ పోలీస్ క్రీడాకారుల ఎంపిక కోసం ఈ నెల 20న సూర్యాపేట జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోటీలు జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎంపిక క్రీడలకు అడ్మిన్, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డిలు పర్యవేక్షణ చేశారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 24 రకాల క్రీడలు ఆటలతో 14 కంటింజెంట్లలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాల పోలీస్ క్రీడాకారుల జట్లు రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం నందు ఏఆర్, డిఎస్పీ నరసింహాచారి, నల్గొండ ఆర్ఐలు హరిబాబు, శ్రీనివాస్, ఆర్ఎస్ఐలు సురేష్, రాజశేఖర్, ఎం అశోక్, కె అశోక్, సాయిరాం సిబ్బంది ఉన్నారు. కళ్ళు తాగి డ్రైవ్ చేయవద్దు, లేకపోతే వెహికల్ కూడా పోతాయి. అందరికీ పెళ్ళి అయిపోయింది కదా, భార్య వెయిట్ చేస్తారు కదా, సో జాగ్రత్త డ్రైవ్ చేయండి. ఓకే, so I am judge from Srishila and he is Mr. Lakshman from RTE. పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టండి. ఎందుకు హెల్మెట్ ఎక్కడ నేను తీసుకుంటాను, నేను ఎక్కడ హెల్మెట్ లోకల్ కాదు, మెయిన్ రోడ్ వచ్చినప్పుడు కంపల్సరీ పెట్టాలి. 3 గంటల ఏమన్నా అయిందనుకో, తలకి ఏమన్నా అయిందనుకో, ఎంత లేట్ అయితే నువ్వు ప్రామిస్ ఇవ్వాలి, అప్పుడు రావాలి, లేకపోతే ఇస్తలేదు. పెట్టుకో, నెక్స్ట్ టైం వచ్చిందంటే వెహికల్ ఫిట్ చేస్తాను. ఏం పని చేస్తావు? వ్యవసాయం. మరి హెల్మెట్ వచ్చినావు కదా, మరి హెల్మెట్ పెట్టుకోవాలి కదా. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెడ్ క్రాస్ చారిత్రక స్తూపాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్. రెడ్ క్రాస్ సంస్థ ఆపదలో ఉన్న ప్రజలకు సేవలు. పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో గందరగోళం. అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా.
జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోటీలు 5వ జోనల్ పోలీస్ జట్ల ఎంపికలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.